ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని శుక్రాచార్యుడి తపస్సు గురించి తెలుసుకుందాము. జనమేజయ, హిరణ్యకశిపుడు దేవతలలో వైరం పెట్టుకొని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి కంట కడపటికి ఓడిపోయాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచనసుతుడైన బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కూడా తాతాతండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలబడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడుగా ఇంద్రుడు జయకేతనం ఎగురవేశాడు. హతశేషులైన దైత్యులు బ్రతుకు జీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుని శరణు వేడారు. నువ్వు సహాయం చెయ్యకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధేయపడ్డాడు. శుక్రుడు అభయమిచ్చాడు. నా తపశ్శక్తితో, నా మంత్రశక్తితో, నా వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను, భయపడకండి అన్నాడు. ఓషధీ వైద్యం చేశాడు. అందరి గాయాలు నయమయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు. చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులందరూ కలిసి చర్చించారు. భృగువంశ సంపన్నుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నక ముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్లి మెరుపుదాడి చేశారు. రాక్షసులను ఊచకోత కోశారు. కకావికలై పరుగులు తీసిన వారు తీయగా మిగిలిన వారు శుక్రుడి కాళ్ళ మీద పడ్డారు. రక్షించు మహాప్రభో అన్నారు. భయపడకండి, నేను ఉన్నానుగా అంటూ అతడు వారిని ఓదార్చాడు. శుక్రాచార్యుని చూసిన దేవతలు ఇక అక్కడికి ఊచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పట్టారు. దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరి పారిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి అంటూ మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వరాక్షస సంహారం చేస్తాడు. ఇది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి, విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏదీ ప్రస్తుతం నాకు సూచించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి సలహా కోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి, త్వరలోనే వస్తాను అని చెప్పి శుక్రాచార్యుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరి వాళ్ళం అయిపోతాము ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు వచ్చేలోగా మా ఈ కొద్ది మందిని దేవతలు ముట్టు పెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లాగా మేము ఈ కొద్ది మంది మీ బతికి ఉన్నాము ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. దైత్యులారా, తప్పదు. నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్రవిద్యను తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడో ఒక చోట ఎలాగో ఒకలాగా తలదాచుకోండి. శమధమాదులు అలవరుచుకొని తపస్సులు చెయ్యండి. మీ జోలికి ఎవరూ రారు. సామధానాలు ఉపయోగించండి. సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలు బలపౌరుషాలు చూసుకోవాలి కదా. అవసరమైతే శత్రువులకు ఊడిగం చెయ్యాలి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం కదిలి వెళ్ళకండి. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను, అప్పుడు చూపిద్దాం మన తడాకా అని చెప్పి దైత్యుల్ని ఒడపరిచి శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలిసి ప్రహ్లాదుని ఉభయులకు విశ్వసనీయుడు కదా అని దేవతల దగ్గరికి రాయబారం పంపారు. ఆయుధాలు విడిచిపెట్టేశాం, వల్కలాలు ధరించాము, కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాం కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారేమో. యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతంగా క్రీడాపరాయణులయ్యారు. దైత్యులు దంభతాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాక కోసం ప్రతీక్షిస్తున్నారు. భృగసంఘపుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి, దగ్గర లేని దివ్యమంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి. అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించు అని అభ్యర్థించాడు. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు, వారి విజయం కోరుకుంటున్నాడు సహజం. మరి నా కర్తవ్యం ఏమిటి? నేను నా దేవతలను రక్షించుకోవాలి అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు. శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. దుష్కరములోనూ అతి దుష్కరము అయినా చెబుతాను. చెయ్యగలిగితే చూడు. కింద నుంచి పొగబెట్టుకొని తలక్రిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు తపస్సు చెయ్యాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలు అన్నీ లభిస్తాయి. ప్రయత్నించు, నీకు శుభమము కాక అని
మహాదేవుడు చెప్పాడు. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరొకసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోట చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తల్లకిందుల తపస్సు, ధూమపాన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో విష్ణుమూర్తికి భృగుశాపం గురించి తెలుసుకుందాము.